హాయ్ ఫ్రెండ్స్, కుమ్లా బాగా సొల్యూషన్ ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఇవాళ మన కొత్త వ్యక్తి మీ ముందుకు వచ్చాను. టాపిక్ వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అండ్ టాపిక్ వెళ్ళిపోతే ఇవాళ టాపిక్ బాయిలర్ స్లో ఫైరింగ్ అసలు ఎందుకు వేస్తారు, దాని ఉపయోగాలు ఏంటనే దాని గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. అండ్ టాపిక్ వెళ్ళిపోతే ఫ్రెండ్స్, బాయిలర్ కొత్త బాయిలర్ అయినా లేదంటే బాయిలర్ రిపేర్ చేసిన తర్వాత అయినా ఆ బాయిలర్కి స్లో ఫైర్ ఎందుకు వేస్తారంటే అది అడ్జస్టబుల్ అవ్వడానికి. ఇన్సైడ్ లోపల మొత్తం ట్యూబ్స్ కానీ ఏదైనా ప్లేట్స్ కానీ ఏదైనా రీప్లేస్మెంట్ చేసినట్టయితే అది ఆ వాతావరణానికి అనుగుణంగా కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అవ్వడానికి మాత్రమే ఈ యొక్క స్లో ఫైర్ అనేది వేస్తారు. అంటే ఈ స్లో ఫైర్ కూడా మనకి 8 అవర్స్ మినిమం 8 అవర్స్ అనేది ఈ స్లో ఫైర్ వేసుకుంటారు ఫ్రెండ్స్. లేదు అనుకుంటే ఒక 10 to 12 అవర్స్ లేదంటే 24 అవర్స్. అంటే ఎక్కువగా వర్క్ రిపేర్ లేదైనా ఎక్కువగా లోపల ప్లేట్స్ కానీ ట్యూబ్స్ మొత్తం కానీ మనం రీప్లేస్మెంట్ చేసి ఉన్న బాయిలర్ అయితే. అలాగే కొత్త బాయిలర్లకు కూడా స్లో ఫైర్ అనేది వేస్తారు ఫ్రెండ్స్. స్లో ఫైర్ వేయకపోతే అది అడ్జస్ట్మెంట్ అవ్వదు. ఒకేసారి మీరు లేపారంటే మాత్రం ఎక్కడైతే వీక్గా ఉంటుందో ఆ వీక్ మొత్తాన్ని అక్కడ బరస్ట్ అయిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకని ఎప్పుడు కూడా ఒకేసారి ఎప్పుడు కూడా లేపకూడదు ఫ్రెండ్స్ స్టీమ్ని. బాయిలర్ రన్నింగ్లో ఉన్నప్పుడు లోపల జరిగే రియాక్షన్స్ ఎలా ఉంటాయంటే ఫ్రెండ్స్, లోపల ట్యూబ్స్ కానీ లేదంటే స్టీమ్ కానీ ఎప్పుడెప్పుడు ఎక్కడైతే చిన్న ఇంటర్వాల్స్లో 10వ వంతు ఎక్కడ గ్యాప్ ఉన్నా కానీ అక్కడ నుంచి బయటకు వచ్చేస్తా చూస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అలాంటి ఎక్కడా లేకపోతే మనం ఊపిరి బిగబడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఫ్రెండ్స్. లోపల ట్యూబ్స్ కూడా పైకి కిందకి అలా ఊబ్లింగ్ లాగా ఆడుతూ ఉంటాయి ఫ్రెండ్స్ పైకి ఈ ట్యూబ్స్ అన్నీ కూడా. అందుకనే బాయిలర్ స్టీమ్ మనకు ఉన్నప్పుడు లోపల పక్క ఈ పైకి కిందకి ట్యూబ్స్ అనేవి ఆడుతూ ఉంటాయి. అందుకనే బాయిలర్ రన్నింగ్లో ఉన్నప్పుడు ఒక సుత్తితో కానీ శానంతో కానీ బాడీని కానీ లేదంటే ఏదైనా వాల్ని కానీ నట్టు బోల్ట్ని కానీ టచ్ చేయకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక చిన్న దెబ్బ కొట్టారంటే ఆ ప్రెజర్ ఎక్కడి నుంచి అయితే చిన్న గ్యాప్ ఉంటా చూస్తుందో మనకు బయటకు వచ్చేస్తాకి చూస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఆ స్టీమ్ అనేది. స్టీమ్ లైన్ జంపింగ్ ఎందుకు వేస్తుంది అంటే ఆ స్టీమ్ పైప్ లైన్లో ఒకేసారి స్టీమ్ రావటం వలన జంపింగ్ అనేది వేస్తుంది ఫ్రెండ్స్. అందుకనే మన స్టీమ్ లైన్ వాల్ ఏదైతే ఉంటుందో అది స్లోగా ఓపెన్ చేసుకోవడం వల్ల జంపింగ్ అనేది తగ్గుతుంది ఫ్రెండ్స్. లేదంటే అక్కడ ప్లాంజీ దగ్గర కానీ లేదంటే వెల్డింగ్ గార్డ్ దగ్గర కానీ ఏదన్నా వీక్గా ఉంటే ఒకేసారి స్టీమ్ వెళ్ళటం వలన అక్కడ బరస్ట్ అయిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా ఒకేసారి స్టీమ్ లేపకూడదు. ఒకేసారి స్టీమ్ పైప్ లైన్లో ఒకేసారి ఎక్కువగా ఓపెన్ చేయకూడదు స్టీమ్ని. అందుకనే మీ స్లో ఫైర్ స్లోగా వేసుకోవాలి. రిపేర్లు కానీ కొత్త బాయిలర్ కానీ ఈ స్టీమ్ పైప్ లైన్లో కూడా మనం ఒక స్లోగా ఓపెన్ చేసుకోవాలి. ఒక థ్రెడ్, హాఫ్ థ్రెడ్, 1 థ్రెడ్, 1.5 థ్రెడ్, 2 థ్రెడ్లు అలా స్లోగా ఓపెన్ చేసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో గురించి మీ అభిప్రాయం అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. నా నెక్స్ట్ వీడియో మెయిన్ హోల్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విఎస్ బాయిలర్ కేర్ ఇండస్ట్రీ కుమ్లా బాయిలర్ సొల్యూషన్ ఛానల్.